మేడ్చల్ జిల్లా నకల్ పుషప్స్ 133 చేసి వరల్డ్ రికార్డు సాధించినందుకు చాలా సంతోషంగా ఉందని చింతల్ కృష్ణారెడ్డి అన్నారు. పోచారం మున్సిపల్ పరిధి అంజిగూడ తులిప్ హోటల్ వరల్డ్ రికార్డు సాధించిన గట్కేసర్ మండల్ అంక్షాపూర్ గ్రామానికి చెందిన చింతల్ కృష్ణారెడ్డిని సన్మానించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి కృషి చేస్తే ఫలితం దక్కిందని ఆనందం వ్యక్తం చేశారు. దీనికోసం అహర్నిశలు కష్టపడ్డానని ఏ పనిని అయినా పట్టు వీడకుండా విజయం సాధించానని అన్నారు. హార్డ్ వర్క్ చేయడం ఇది ఎవరో పుష్ చేసింది కాదు, నా అంతలు నేనే హ్యాడ్ ఇంతకుముందు చేసిన వాళ్ళు రికార్డులు ఎట్లా బ్రేక్ చేయాలని చూసి స్వయం కృషితో చేసిందే కానీ ఎవరు చెప్పి ఎవరు ప్రోత్సహించింది లేదు. కాకపోతే ఏంటంటే ఇది నేను చేయడం అనేది పబ్లిక్ మెసేజే, అందరు ఫిట్గా ఉండాలని, అంటే ఏజ్కు ఎక్సర్సైజ్కు వాకింగ్ ఏది సంబంధం లేకుండా ప్రతిరోజు అందరూ టైం తీసుకొని ఒక ½ అవర్ నుంచి 1 అవర్ వాకింగ్ కానీ ఎవరికి నచ్చింది వాకింగ్ కానీ యోగా కానీ ఎవరికి నచ్చింది వాళ్ళు చేయాలని మెసేజ్ గురించే నేను ఇది వరల్డ్ రికార్డు సాధించడం జరిగింది. అంటే గత ఎన్ని సంవత్సరాల నుండి మీరు ప్రాక్టీస్ చేశారు? నేను 11 ఇయర్స్ నుంచి మామూలుగా చేస్తుండేది, అంటే అవి కౌంట్లెస్, అంటే 5, 10, 15 మామూలుగా అందరి లెక్క చేస్తుండేది. కాకపోతే ఏంటంటే 4 ఇయర్స్ అప్పుడు నేను ఒక టీవీలో చూసినప్పుడు 106 రికార్డు ఉండే, దాన్ని బ్రేక్ చేద్దామని అప్పటి నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. 50, 60, 70 అట్లా నెలకు 2 నెలలకు ఒకసారి 5, 10 పెంచుకుంటా లాస్ట్ 106 చేద్దామంటే నాకు కొంచెం చేస్తున్నప్పుడే ఫింగర్లో స్మాల్ ఫింగర్ బ్రేక్ అయింది. తర్వాత మళ్ళీ చేద్దామని సరే కోడి ప్రాబ్లం వచ్చింది, తర్వాత చేద్దామని షోల్డర్ ప్రాబ్లం వచ్చింది. అన్నీ ఈ పుషప్ చేస్తుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఫేస్ చేసుకుంటా ఎట్లకైనా సాధించాలి, గోల్ రీచ్ కావాలని నేను స్టార్ట్ చేసినప్పుడు 106 ఉండే, అలాంటిది 106 అయిపోయింది, 114 అయిపోయింది, 117 అయిపోయింది, 124 అయిపోయింది. ఇప్పుడు నేను 124ని బీట్ చేసి ప్లస్లో 133 చేయడం జరిగింది. ఇవాళ అంటే యువతకు మీరు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఫిట్గా ఉండాలంటే కంపల్సరీ ఫిజికల్ యాక్టివిటీస్ కంపల్సరీ. సరే జిమ్ ఇష్టం ఉన్న వాళ్ళు జిమ్, వాకింగ్ ఇష్టం ఉన్న వాళ్ళు వాకింగ్, ఏదైనా ఖచ్చితంగా దాని గురించి టైం స్పెండ్ చేయాలి. ఈ హాస్పిటల్స్ ఇవన్నీ ఫర్దర్ ముందుగా మనం ఫిట్గా ఉంటే అవన్నీ మన దగ్గరికి రావు. సరే అవిగిన వస్తాయి, అది అనుకోకుండా వచ్చేటి అవి జరుగుతూనే ఉంటాయి, కానీ మనం ముందుగా అయితే ఫిట్నెస్ గురించి మనం సొంతంగా చేసుకునేది మన ఫిట్నెస్, మన బాడీ ఫిట్నెస్ గురించి సొంతంగా మనం చేసుకునేది. ఈ ఫీట్ ఎన్నో పర్సన్ వేరే ఫీట్ ఈ ఫీట్ కోసం కష్టపడదండి ఎన్నో పర్సన్ కూడా ఈ ఫీట్ కోసం ఎన్నో పర్సన్ థర్డ్ పర్సన్ ఇప్పటి వరకు ఈ ఫీట్ సాధించాలంటే ఎన్నో వ్యక్తులు మీకంటే అంటే 70, 80, 96 ఉన్నాయి, 105 ఉన్నాయి, 106 ఉన్నాయి, 109 ఉన్నది, 113 ఉంది, 117 ఉంది. అంటే ఒక్కొక్కరు విధంగా ఉన్నది. ఈ నకల్ పుషప్స్ అనేది మెయిన్గా కొంచెం హార్డ్ వర్క్తో కూడిన పని. అంటే మనం చేస్తుంటే ఫింగర్స్ ఒక్కసారి మనం ఇటట్ అయినామంటే ఫింగర్స్ ప్రాబ్లము, తర్వాత చేస్తుంటే ఫింగర్స్ మనకి ఎక్కడైతే మనం చేస్తుంటామో దాంట్లో బ్లడ్ కారణం ఇవన్నీ అవుతాయి.